హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎర్త్ క్వేక్స్. మనం న్యూస్లో చూస్తున్నాము, మయన్మార్, థాయిలాండ్, స్పెషలీ థాయిలాండ్లో బ్యాంకాక్, ఇక్కడ ఎంత సివియర్ ఎర్త్ క్వేక్ వచ్చిందో. ఆల్మోస్ట్ 7.7 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వేక్ వచ్చింది. చాలా లాస్ ఆఫ్ లైఫ్, ప్రాపర్టీ డ్యామేజ్, ఇదంతా మనం చూస్తున్నాం. ఇంకా ఎంతమంది చనిపోయారో ఇదంతా తెలియాల్సి ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎర్త్ క్వేక్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలు ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలాంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇలాంటి టాపిక్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఎర్త్ క్వేక్స్ అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఫెనామినా. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్లో బోత్ న్యాచురల్గా వస్తున్నాయి, మనిషి చేసిన పనుల ద్వారా కూడా వస్తున్నాయి. బట్ యూజువల్గా చెప్పాలంటే మెజారిటీ ఎర్త్ క్వేక్స్ న్యాచురల్గా జరిగే ఫెనామినా. ఒక హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ భూమి కింద ఒక పాయింట్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. లోపల నుంచి పైన సర్ఫేస్కి అంత ఎనర్జీ రిలీజ్ అవ్వడం ద్వారా పైన ఉన్న బిల్డింగ్స్, గ్రౌండ్ ఇదంతా షేక్ అవుతుంది. షేక్ అయ్యి మనకంతా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ జరుగుతుంది. సో అసలు ఎర్త్ క్వేక్స్ ఎందుకు జరుగుతాయి అనే దానికి మనకి ఒక చిన్న బేసిక్ విషయం తెలియాలి. ఏంటంటే, మన భూమిని తీసుకున్నారనుకోండి, ఇది రైట్, ఇది సర్ఫేస్ పైన భాగం, కరెక్ట్. దీన్ని మనం ఏమంటాం, క్రస్ట్ అని అంటాం. అయితే క్రస్ట్ కింద ఒక పోర్షన్ ఉంటుంది. ఏంటంటే అది ఒక సెమీ మోల్టెన్ ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంటుంది. అంటే మన భూమి లోపల చాలా వేడి ఉంటుందని మీకు తెలుసు. ఇన్ఫినిట్, లైక్ థౌజండ్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి. బాగా వేడిలో ఏదైనా సరే కరిగిపోవాల్సిందే కదా. మెటల్ అయినా, ఐరన్ అయినా, నికెల్, మెగ్నీషియం ఏదైనా కరగాల్సిందే కదా. అలా భూమి లోపల ఉన్న మెటీరియల్ అంత వేడికి ఒక లిక్విడ్ ఫామ్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ లిక్విడ్ ఎలా అంటే సెమీ ప్లాస్టిక్ ఫామ్లో, అది కరెక్ట్గా వాటర్ లాగా లిక్విడ్ ఉండదు, అలా అని రాయిలాగా సాలిడ్ ఉండదు. రెండిటికి మధ్యలో ఒక సెమీ ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఈ చుట్టూ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. అయితే దీని మీద పార్ట్లుగా మన భూమి మీద కాంటినెంట్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఒక ఫ్లో అవుతున్న ప్లాస్టిక్ మెటీరియల్ మీద ఏదైనా కేక్ పీసెస్ పెట్టండి మీరు. మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటాయి కదా కేక్ పీసెస్, ఎందుకంటే కింద ఒక కైండ్ ఆఫ్ లిక్విడ్ మెటీరియల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఒక పిక్చర్ ద్వారా ఈజీగా చెప్తాను చూడండి. ఇది మన భూమి మీద ల్యాండ్ ఆర్ ఓషన్ ఇలా పార్ట్స్గా ప్లేట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. చూడండి, ఇదొక ప్లేట్, ఇలా చిన్న ప్లేట్స్, మైనర్ ప్లేట్స్, మేజర్ ప్లేట్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఈ ప్లేట్స్ అన్నీ దేని మీద ఉన్నాయి, ఒక ప్లాస్టిక్ మోల్టెన్ మెటీరియల్ మీద ఉన్నాయి. సో అవి ఎవ్రీ ఇయర్, చెప్పాలంటే ఎవ్రీ సెకండ్ కొంచెంగా జరుగుతూ ఉంటాయి. కానీ మనం అది ఫీల్ అవ్వం, ఎందుకంటే ఆ మూమెంట్ చాలా మెల్లిమెల్లిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ మూవ్ అయ్యే ప్రాసెస్లో ఏంటంటే కొన్ని రకాల మూవ్మెంట్స్ జరుగుతాయి. ఒక ప్లేట్ వెళ్ళి ఇంకో ప్లేట్కి కొలైడ్ అవ్వడము, లేదా దగ్గరగా ఉన్న రెండు ప్లేట్స్ దూరంగా వెళ్ళిపోవడము, లేదా రెండు ప్లేట్స్ ఒకటికొకటి ఆనుకొని ముందు వెనుకకి జరగడము, ఇలాంటివి జరుగుతాయి. బికాస్ కింద మోల్టెన్ మెటీరియల్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనము చిన్న కేక్ పీసెస్ గురించి మాట్లాడట్లేదు, ఇంత పెద్ద ల్యాండ్ పార్సల్స్ గురించి మాట్లాడుతున్నాం. భూమి మీద పెద్ద ప్లేట్స్ గురించి, కరెక్ట్. ఇప్పుడు ఈ ఆఫ్రికన్ ప్లేట్ చూడండి, ఇంత పెద్దది, మొత్తం ఆఫ్రికా కాంటినెంట్ ప్లస్ ఓషన్ని కూడుకొని ఉంది. ఈ ప్లేట్ వెళ్ళి దీని పక్కన ఉన్న ఆస్ట్రేలియన్ ప్లేట్కి ఢీకొంది అని అనుకోండి. ఇంత పెద్ద మ్యాసివ్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హెవీ, మన ఊహకు కూడా అందనంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ వల్లనే ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఈ ఎనర్జీ వచ్చి ఆ పైన ఉన్న ల్యాండ్ని డ్యామేజ్ చేస్తాయి. సో అందుకు ఎర్త్ క్వేక్స్. సో దీనికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని బాగా లాగారు అనుకోండి, చాలా హెవీగా, అది బ్రేక్ అయ్యే పాయింట్ వరకు లాగండి. ఒక పాయింట్ తర్వాత రబ్బర్ తెగి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది, అవునా, రబ్బర్ ప్రాపర్టీ. సేమ్ ఇలా రెండు ప్లేట్స్ వచ్చి గుద్దుకున్నప్పుడు, కొలైడ్ అయినప్పుడు, ఆ మధ్యలో ఉన్న రాళ్ళు, శాండ్ ఏదైతే ఉంటుందో, డెబ్రిస్, అది చాలా ప్రెషర్కి లోన్ అవుతుంది, చాలా టెన్షన్, ఫ్రిక్షన్కి లోన్ అవుతుంది. ఎంతవరకు లోన్ అవుతుంది అంటే బ్రేకింగ్ పాయింట్ వరకు లోన్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర ఇంకా రాక్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. సో ఈ ప్రెషర్కి లోన్ అవుతున్న రాక్, మట్టి, శాండ్, డెబ్రిస్ అంతా ఒక పాయింట్ తర్వాత సడన్గా పైకి రావడానికి ట్రై చేయడం వల్ల హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది.
దానివల్లనే మనకి అర్త్ అనేది క్వేక్స్ అవుతున్నాయి, అర్త్ అనేది ట్రెమర్స్ వస్తున్నాయి, ఇంత ఎనర్జీ వల్ల. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ చూద్దాం. ఇందాక మనం చూసిన మ్యాప్లో మన భూమి మొత్తం చిన్న చిన్న మైనర్ ప్లేట్స్గా, పెద్ద పెద్ద మేజర్ ప్లేట్స్గా అలా డివైడ్ అయ్యి ఉంది, కరెక్ట్? ఈ రెండు ప్లేట్స్ ఒక దగ్గర కొలైడ్ అవ్వచ్చు లేదా దూరం వెళ్ళిపోవచ్చు. ఏది జరిగినా సరే హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది భూమి కింద. సో మీరు చూడండి, ఇక్కడ ఈ కన్వర్జెంట్ బౌండరీ అంటే ఒక రెండు ప్లేట్స్ దగ్గరగా వచ్చి కొలైడ్ అవుతున్నాయి అన్నమాట. బూమ్, ఇక్కడ హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్లేట్స్ చూడండి, ఈ ప్లేట్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ ప్లేట్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, మధ్యలో ఒక గ్యాప్. ఈ మూవ్మెంట్కి కూడా హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు ప్లేట్స్ చూడండి, ఒకటి ముందుకు వెళ్తుంది, ఒకటి వెనకలకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు రెండు రాసుకొని ఇలా వెళ్ళిపోతున్నాయి, అప్పుడు కూడా ఎనర్జీ బాగా రిలీజ్ అవుతుంది. ఈ టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీ మూవ్మెంట్స్ వల్ల కూడా మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఓకే, అది ఒక రీజన్. నెక్స్ట్, భూమి మీద కొన్ని ప్లేసెస్లో ఇలాంటి ఫాల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు పిక్చర్లో కనిపిస్తుంది శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అని చెప్పి. ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి భూమి ఇప్పటి మన కరెంట్ షేప్కి రావడానికి మూవ్మెంట్ చేస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటి మన భారతదేశం ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎక్కడుంది, అక్కడ ఉండేది. అక్కడ నుంచి తన ప్రయాణం కొనసాగించి ఇప్పుడున్న ప్లేస్కి వచ్చింది. ఇంకా కూడా మూవ్మెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి ఈ ప్లేట్స్వి. మనకి తెలియట్లేదు, ఎందుకంటే చాలా ఫ్రాక్షన్ చెప్పాలంటే సంవత్సరానికి 2.5 సెంటీమీటర్స్ మూవ్ అవుతాయి అన్నమాట. సో మనకు తెలుస్తుందా అలా. అయితే ఎక్కడెక్కడైతే ఇలాంటి ఫాల్ట్స్ ఉన్నాయో, భూమి ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఇలాంటివి జరిగాయి కదా, ఈ ఫాల్ట్స్ ఉన్న దగ్గర కూడా ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ ఉంది. కింద ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్లోజన్ రావచ్చు, ఒక మాల్టన్ మెటీరియల్ రావచ్చు, ఏమైనా కొలిజన్ జరగవచ్చు. అందుకోసం ఇలాంటి ఫాల్ట్స్ దగ్గర బాగా ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇదొక రీజన్. నెక్స్ట్, మీరు వాల్కనోస్, అగ్నిపర్వతాలు చూసారనుకోండి, అందులో నుంచి లావా, మోల్టెన్ లావా ఏ రేంజ్లో వస్తుందో ఎప్పుడైనా మీరు వీడియోస్లో యూట్యూబ్లో చూసే ఉంటారు. హెవీ అమౌంట్ ఆఫ్ స్పీడ్, వాల్యూమ్తో వస్తుంది. కొన్నిసార్లు అయితే పెద్ద బాంబ్ లాగా ఎక్స్ప్లోజన్ కూడా జరుగుతుంది. ఆ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్కి కూడా మనకి ఎర్త్క్వేక్ నుంచి ట్రెమర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అక్కడ కూడా వాల్కనో ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్, న్యాచురల్గా జరిగే ఫెనామినాతో పాటు మన మనుషులు చేసే పనుల వల్ల కూడా వస్తాయి. ఎలాంటివి? ఆ ల్యాండ్కి మించి పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టడం. మనం నీళ్లు స్టోర్ చేసుకోవడానికి డ్యామ్లు, రిజర్వాయర్లు కడుతున్నాం. అది భూమి మీద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఒక పాయింట్ తర్వాత ఎంతగానో మనం వస్తుంది, ఒక దగ్గర బ్రేక్ అయిపోతుంది, కరెక్ట్? అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్స్. నెక్స్ట్, విపరీతంగా మైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం మనము. మైనింగ్ కూడా సైంటిఫిక్గా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా స్టార్ట్ చేశారనుకోండి, ఆ మైనింగ్కి మనం డ్రిల్ చేయాల్సి వస్తుంది, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వాడతాం కదా, అక్కడ కూడా ఎర్త్ ట్రెమర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హైడ్రోకార్బన్ ఎక్స్ప్లాయిటేషన్, మనం కోస్టల్ ఏరియా దగ్గరికి వెళ్ళి ఆయిల్ డ్రిల్లింగ్ అని, న్యాచురల్ గ్యాస్ డ్రిల్లింగ్ అని విపరీతమైన మెషిన్స్ పెట్టి భూమి మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఇలా ప్రెషర్ ఇస్తే బ్రేక్ పాయింట్ రావచ్చు. అలాంటి ప్లేసెస్లో కూడా ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఎర్త్క్వేక్ ఎందుకు జరుగుతుంది, ఎలా అనేది చూసాం. ఎప్పుడైతే రాక్స్ ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఒరిజినల్ ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తారో అప్పుడు హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని. సో మనము భూమిని తీసుకున్నాం అనుకోండి, భూమికి కింద ఎక్కడో ఒక పాయింట్లో ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుంది కదా, ఆరిజినేట్ అవుతుంది కదా, ఏదో ఒక పాయింట్ అయితే ఉండాలి కదా. ఎక్కడైతే ప్లేట్ మూవ్ అయిందో, లేకపోతే ప్లేట్ కొలైడ్ అయిందో, లేకపోతే ఒక రప్చర్ స్టార్ట్ అయిందో, ఆ పాయింట్ని మనం ఫోకస్ అని అంటాం. ఆ ఫోకస్ నుంచి స్ట్రెయిట్గా ఒక లైన్ గీసామనుకోండి పైన అర్త్, భూమి సర్ఫేస్ వరకు, ఆ పైన పాయింట్ని, సర్ఫేస్ మీద పాయింట్ని ఎపిసెంటర్ అని అంటాం. సో ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ పాయింట్ని గీస్తున్నామంటే, ఈ రప్చర్ స్టార్ట్ అయిన తర్వాత టూ మచ్ ఆఫ్ ఎనర్జీయో ఇలా సెస్మిక్ వేవ్స్ లాగా భూమి అంతా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, సర్ఫేస్ మీద ఫస్ట్ వచ్చే పాయింట్ ఎపిసెంటర్. అర్థమైంది కదా? ఇప్పుడు ఎక్కడైతే ఎర్త్క్వేక్ ఆరిజినేట్ అవుతుందో ఆ పాయింట్ అనేది ఫోకస్. అక్కడి నుంచి ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అయ్యి ఫస్ట్ సర్ఫేస్ మీదకి వస్తుందో ఆ పాయింట్ అనేది ఎపిసెంటర్. యూజువల్గా సెస్మాలజిస్టులు వీళ్ళందరూ ఈ ఎర్త్క్వేక్ డేటా తీసుకోవాలంటే ఎపిసెంటర్ లొకేషన్ని బాగా ఎగ్జామిన్ చేస్తారు, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఎర్త్క్వేక్ అని చెప్పడం కోసం. నౌ ఎర్త్క్వేక్ ఆరిజినేట్ అయ్యి చాలా రకమైన ఎనర్జీ,
ఆ ఎనర్జీ అనేది ఏ రూపంలో సర్ఫేస్ మీదకి వస్తుంది? వేవ్స్ రూపంలో సర్ఫేస్ మీదకి వస్తుంది. ఈ వచ్చే వేవ్స్ మనకి 4 రకాలు ఉంటాయి. మనం మేజర్గా చెప్పాలంటే రెండే. ఒకటి ఏమంటాం? బాడీ వేవ్స్ అంటాం, సర్ఫేస్ వేవ్స్ అంటాం. కానీ సర్ఫేస్ వేవ్స్లో కూడా ఇంకో 2 రకాలు ఉంటాయి. సో మొత్తంగా 4 మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పీ వేవ్స్ అంటాం. పీ అంటే ప్రైమరీ వేవ్స్, ఫాస్టెస్ట్ వేవ్స్, ఫస్ట్ మనం ఫీల్ అయ్యే వేవ్స్ ఇవే అన్నమాట. అందుకే దానికి పేరు ప్రైమరీ అని ఇచ్చారు. సో మీరు చూసారనుకోండి, అర్త్క్వేక్ ఆరిజినేట్ అయినప్పుడు ఎప్పుడైతే భూమి బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్ ఇలా ముందు వెనుక షేక్ లాగా వస్తుంది చూసారా, అది పీ వేవ్స్ వల్ల. పీ వేవ్ అండ్ ఎస్ వేవ్స్ అనేవి బాడీ వేవ్స్, మతలబ్ ఎర్త్ బాడీలో నుంచి వస్తున్నాయి. ఓకే, జర బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్ వస్తుంది కదా, అది పీ. నెక్స్ట్ వచ్చేసి ఎస్ వేవ్స్. ఎస్ వేవ్స్ ఏంటంటే కొంచెం గ్రౌండ్ అని పైన కింద సైడ్ వేవ్స్ ఇలా మూవ్ చేస్తుంది అనమాట, అది ఎస్ వేవ్స్. ఇది పీ వేవ్స్, ఇది ఎస్ వేవ్స్. ఓకే, దీస్ ఆర్ బాడీ వేవ్స్. సరే, బాడీ మీదకి వచ్చాక సర్ఫేస్, భూమి మీదకి వచ్చాం, ఇక్కడ వస్తాయి సర్ఫేస్ వేవ్స్. మనకి భూమి మీద భూకంపం వల్ల వచ్చే డ్యామేజ్ ఎక్కువగా జరిగేది సర్ఫేస్ వేవ్స్ వల్ల. ఆ సర్ఫేస్ వేవ్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ది లవ్ వేవ్స్. పేరు చూడండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. లవ్ వేవ్స్, రేలీ వేవ్స్ అంటాం. ఈ సర్ఫేస్ వేవ్స్ వల్లే విపరీతమైన డ్యామేజ్. మీరు టీవీలో చూసారా నిన్న, మయన్మార్లో, థాయిలాండ్లో బిల్డింగ్స్ ఎట్లా కూలిపోతున్నాయి, బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోతుంది సర్ఫేస్ వేవ్స్ వల్ల. సో ఈ లవ్ వేవ్ అనేది ఏం చేస్తుందంటే గ్రౌండ్ మొత్తాన్ని సైడ్ లైక్ చాలా హెవీ ఇంటెన్సిటీతో అటు ఇటు షేక్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బిల్డింగ్స్ యొక్క ఫౌండేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా పెకిలిపోయి మొత్తం బిల్డింగే పడేటట్టు చేస్తుంది లవ్ వేవ్స్. చాలా డేంజరస్. నెక్స్ట్ వచ్చేది రేలే వేవ్స్. ఇది ఇంకా డేంజర్, ఎందుకంటే మొత్తం భూమిని అప్ డౌన్, పైన కింద 2 ఇట్లా అయ్యాయి అనుకోండి, 2 ప్లేట్స్ పైన కింద, అది రేలీ వేవ్స్ వల్ల. సో మనకి 2 బాడీ వేవ్స్ ఉన్నాయి, 2 సర్ఫేస్ వేవ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ వేవ్స్ వల్ల మనకి డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్, అర్త్క్వేక్స్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు? మీరు న్యూస్లో చూసారు కదా నిన్న, అక్కడ మయన్మార్లో, థాయిలాండ్లో ఒక దగ్గర 7.7 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ వచ్చింది అని చెప్పారు. ఇంకొక దగ్గర 6.4 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ వచ్చింది అని చెప్పారు. ఇది ఎలా చేస్తున్నారంటే రెక్టర్ స్కేల్ అని ఒక మెజర్మెంట్ ఉంటుంది, దాంట్లో మ్యాగ్నిట్యూడ్ని చెప్తారనమాట. సో మీరు ఇక్కడ పిక్చర్లో చూడండి, ఒకవేళ 5.5 to 6 మధ్యలో రెక్టర్ స్కేల్ సెస్మిక్ వేవ్ ఉందనుకోండి, స్లైట్ డ్యామేజ్ అంటే నార్మల్ అర్త్క్వేక్ అని. బట్ 6 నుంచి 6.9 మధ్యలో వస్తే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. 7 to 7.9 అయితే మేజర్ డ్యామేజ్. ఇప్పుడు మనకు వచ్చిన అర్త్క్వేక్ ఏదైతే ఉందో సౌత్ ఈస్ట్ ఏషియాలో, అది 7.7 ఈ బ్రాకెట్లో ఉంది చూడండి. అంటే ఇంకా అది సివియర్ మేజర్ అర్త్క్వేక్ అనమాట. చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మనం చూసాం పెద్ద టాల్ బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ కూడా కూలిపోయి పడిపోతున్నాయి. కరెక్ట్. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పాలి, 6 ఉందనుకోండి రెక్టర్ స్కేల్ మీద ఒక భూకంపం అంతా, 6 నుంచి 7 ఈ 2 అర్త్క్వేక్స్కి జస్ట్ 1 పాయింటే తేడాలాగా మీకు అనిపిస్తుంది. కానీ నిజంగా రియాలిటీలో 6 మ్యాగ్నిట్యూడ్ ఉన్న అర్త్క్వేక్లో ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో దానికి 30 ఇంతలు 30 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ 7 అర్త్క్వేక్లో రిలీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే 30.1 టైమ్స్ మోర్ ఎనర్జీ, మోర్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. 6 నుంచి 7 ఎంత ఒకటే పాయింట్ కదా అని అనిపిస్తుంది, కానీ అక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ మాత్రం 30 ఇంతలు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. సో ఎక్కువ నెంబర్ ఉన్నంత కొద్దీ మనకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అని. ఇంకొక వే ఆఫ్ మెజరింగ్ ఏంటి అంటే ఇంటెన్సిటీ మెజర్ చేయడం. ఏ స్కేల్ ద్వారా? మెర్కాలీ స్కేల్ అని అంటారు. ఠీకే. ఈ మెర్కాలీ స్కేల్లో ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ చూడరు, డ్యామేజ్ ఎంత జరిగింది, ఒక ప్లేస్ని అబ్జర్వ్ చేస్తారు, అక్కడ లైఫ్, ప్రాపర్టీ, ఇంకా రకరకాలుగా ఎంత డ్యామేజ్ జరిగింది దాన్ని బట్టి ఇంటెన్సిటీ చెప్తారనమాట. సో ఇది 1 to 12 వరకు చూస్తారు ఇంటెన్సిటీ స్కేల్ మీద. ఇలా 2 రకాలుగా, ఒకటి రిక్టర్ స్కేల్, రెండోది మెర్కాలీ స్కేల్. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ ది అర్త్క్వేక్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ షేకింగ్. ఇదైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా. సో గ్రౌండ్ వెహమెంట్లీ, వైలెంట్గా షేక్ అవుతుంది, బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి, బిల్డింగ్స్ పడిపోతున్నాయి, కేబుల్స్ పడిపోతున్నాయి. సో ఇలా
ఇంత డ్యామేజ్ జరుగుతుంది గ్రౌండ్ షేకింగ్ వల్ల. ట్రెమర్స్ వస్తాయి, రోడ్డు సడన్గా 2 పీలికలుగా చీలిపోతుంది, అలాంటివి జరుగుతాయి. రెండోది సునామీస్ కూడా వస్తాయి. ఇది నేను చెప్తాను సునామీ ఎలా వస్తుంది అనేది నేను లాస్ట్ స్లైడ్లో డిస్క్రైబ్ చేస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, అర్త్క్వేక్స్కి సునామీస్కి సంబంధం ఏంటి అనేది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ లిక్విఫాక్షన్. ల్యాండ్ స్లైడ్ అంటే అక్కడ ఉన్న ఏరియాలో పెద్ద పెద్ద మౌంటైన్స్, హిల్స్ ఉన్నాయనుకోండి, ఈ గ్రౌండ్ షేకింగ్ వల్ల ఏమవుతుంది, పెద్ద పెద్ద బండరాళ్ళు, అక్కడ ఉన్న మట్టి, డెబ్రిస్ సడన్గా అది కూడా డిస్టర్బ్ అవుతుంది కదా, అక్కడ కూడా ఏదైనా పగిలి మీద పడే ఛాన్స్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి వెహికల్స్ మీద పడే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇది దీనివల్ల కూడా మనకి లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఇదంతా అవుతుంది. లిక్విఫాక్షన్ అంటే ఇప్పుడు ఈ డెబ్రిస్ అంతా మీద పడడం వల్ల ఇట్లా ఒక లేయర్ మీద ఒక లేయర్ మట్టి పడిపోయి లిక్విఫాక్షన్ అయ్యి ఆ గ్రౌండ్ ప్రొఫైలే మారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఎర్త్క్వేక్ వల్ల. నెక్స్ట్ ఆఫ్టర్ షాక్. ఆఫ్టర్ షాక్ అంటే ఇంత పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత వెంటనే అంతా కామ్ అయిపోతుందా 1 డేలో? కాదు. బికాజ్ కింద ఇంత పెద్ద ప్లేట్స్ మూవ్ అయినాయి. ఇప్పుడు మీరే సడన్గా లేచి కూర్చోండి, మీకు సెట్ అవ్వడానికి 1 మినిట్ పడుతుంది సడన్గా, కరెక్ట్? మనకే ఇంత పట్టినప్పుడు భూమి కింద ఇంత పెద్ద మూవ్మెంట్ జరిగింది, ఎన్ని రోజులు పడుతుంది సెట్ అవ్వడానికి? సో ఒక మేజర్ క్వేక్ తర్వాత చిన్న చిన్న ఆఫ్టర్ షాక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా తట్టుకోవాలి మనం. నౌ ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి, వరల్డ్ మ్యాప్లో ఎక్కడ అండ్ ఇండియాలో ఎక్కడ తెలుసుకోవాలి మనం ఎగ్జామ్ కోసం, జనరల్ నాలెడ్జ్ కోసం కూడా. యూజువలీ భూమిలో చూడండి ఎక్కువగా ఎర్త్క్వేక్ జరిగే ప్లేస్ ఇదో, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా మీకు, దీన్ని పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. పెసిఫిక్ ఓషన్లో ఉంది కాబట్టి మధ్యలో దీనికా ఫైర్. ఈ రింగ్ మీద లొకేట్ అయిన ఏ ప్లేసెస్ అయినా సరే దానికి దగ్గరగా మీకు ఎర్త్క్వేక్స్ వస్తాయి. చూడండి ఇక్కడ జపాన్ ఉంది, కరెక్ట్? ఇక్కడ చూడండి నిన్న ఇప్పుడు థాయిలాండ్ బ్యాంకాక్లో వచ్చింది కదా ఈ ఏరియా, స్పెషల్లీ ఇక్కడ ఇండోనేషియా, సుమాత్రా, జావా ఐలాండ్స్ ఉంటాయి, అందుకే ఎక్కువ భూకంపాలు అక్కడ. అయితే ఈ ప్లేస్ దగ్గర ఎంత భూకంపాలు వచ్చినా దానికి నైబరింగ్గా చైనా ఉంది, ఇండియా ఉంది, మయన్మార్, ఇక్కడ కూడా ట్రెమర్స్ ఫీల్ అవుతాం మనం. అందుకే నిన్న ఎర్త్క్వేక్ వస్తే మీరు న్యూస్లో చూసుంటారు, అవే ట్రెమర్స్ మనకి చైనాలో, ఇండియాలో, మయన్మార్లో, నేపాల్లో అక్కడ తెలిసాయి అనేసి న్యూస్లో ఇచ్చారు. సో వరల్డ్లో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మీద చాలా ఎక్కువ భూకంపాలు వస్తాయి. ఓకే, అయితే మీకు ఎందుకు అని డౌట్ రావచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేట్ మూవ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓషన్ ప్లేట్, ఈ ల్యాండ్ ప్లేట్, ఇవి ఎప్పటికప్పుడు దగ్గరికి రావడం, కొలైడ్ అవ్వడము, ఈ హెవీ మూవ్మెంట్ అనేది జరుగుతుంది ఆ ప్లేస్లో. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ లాగే ఉంది, అందుకే ఆ రీజియన్ అంత ససెప్టబుల్ అనమాట ఎర్త్క్వేక్స్ రావడానికి. ఓకే, సరే, ఇది మనం వరల్డ్ మ్యాప్లో చూసాం. మరి ఇండియాలో చూడండి, జోన్ 5 ఎక్కడ ఎక్కువ భూకంపాలు వచ్చే ఛాన్స్, ఈ రెడ్ కలర్ ఏరియాస్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ భూకంపాలు ఎక్కువ వచ్చే ఛాన్స్. నెక్స్ట్ జోన్ 4 ఆరెంజ్ కలర్, ఇక్కడ ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ ప్లేసెస్ అన్నమాట, నార్త్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇదంతా. చూడండి నేపాల్ కూడా రెడ్ జోన్ దగ్గరే ఉంది ఆల్మోస్ట్. నేపాల్లో ఎలాంటి ఎర్త్క్వేక్స్ వస్తాయో మీకు తెలుసు కదా, న్యూస్లో చూస్తూనే ఉంటారు. తర్వాత జోన్ 3 అంటే నార్మల్గా చాలా ఓకే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ ఏంటంటే చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, ఇక్కడ వెస్టర్న్ ఇండియా, ఇది చాలా తక్కువ స్కోప్ ఉన్న ఎర్త్క్వేక్స్ చాలా తక్కువ వచ్చే ప్లేస్ ఏంటంటే చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, పార్ట్ ఆఫ్ తమిళనాడు ఇక్కడ. సో ఇది మన ఇండియాలో సెస్మిక్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ నేను ఎర్త్క్వేక్స్కి సునామీకి ఒక లింక్ ఉందని చెప్పాను. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి ఎర్త్క్వేక్ అనేది ల్యాండ్ మీద, భూమి కింద అలా జరుగుతుంది, ఎక్కడైనా వాల్కానిక్స్ ఉన్నా అక్కడ జరుగుతుంది. బట్ ఓషన్ మధ్యలో, ఒక సముద్రపు మధ్యలో పాయింట్లో కింద ఓషన్ ఫ్లోర్ మీద ఒక భూకంపం వచ్చింది అనుకోండి, అక్కడ సునామీ ఆరిజినేట్, అంటే అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి షోర్ దగ్గర సునామీ వేవ్స్ లాగా వస్తుంది. యాక్చువల్లీ ఏమవుతుందో చూడండి, ఇలా ఓషన్ మధ్యలో ఫ్లోర్ ఉందనుకోండి, సడన్గా భూకంపం అంటే ఒక ప్లేట్ కింద మీద అవ్వడం, అవునా? ఒక ప్లేట్ కిందికి వెళ్ళింది, ఒక ప్లేట్ పైకి వెళ్ళింది అనుకుందాం. ఓషన్ ఫ్లోర్ మధ్యలో ఒక ఫాల్ట్ వచ్చింది, ఫ్రాక్చర్ వచ్చింది. ఆ ఫ్రాక్చర్ అయ్యి ఒక ప్లేట్ కిందికి వెళ్ళినప్పుడు ఒక హోల్ లాగా ఏర్పడుతుంది కదా, ఆ హోల్లో వాటర్ నింపడానికి మనకి షోర్, తీరం దగ్గర ఉన్న నీరంతా వెనకలికి వచ్చేస్తుంది అనమాట. ఎక్కడైతే ఎర్త్క్వేక్ స్టార్ట్ అయిన పాయింట్ ఉంది కదా, కింద పడిపోయిన ప్లేట్ ఉంది కదా, నీళ్లు నింపడానికి ఈ నీరంతా బ్యాక్ వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గర నిల్చున్నప్పుడు నీరు బ్యాక్ వెళ్ళిపోతే అందరూ ఒక వండర్ లాగా చూస్తారు, అద్భుతం లాగా, అరే నీరేంటి వెనకలికి వెళ్ళిపోతుంది అని. బట్ అది చాలా డేంజరస్ పాయింట్. మీరు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ నుంచి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది సునామీ వేవ్ కాబట్టి. సో ఈ నీరంతా వెనకలికి వెళ్ళి మళ్ళీ ప్లేట్ సెట్ అవుతుంది కదా, సెట్ అయ్యేసరికి
ఎక్దమ్ వెరీ స్పీడ్లో ఆ వాటర్ అంతా వచ్చి షోర్ దగ్గర సునామీ వేవ్స్ లాగా వస్తుందన్నమాట. సో మనం ఎంతసేపు ల్యాండ్ మీద ఎర్త్క్వేక్స్ గురించి చూస్తున్నాం, సముద్రంలో ఎర్త్క్వేక్ వస్తే అది సునామీ అవుతుంది. నియర్లీ 200 మీటర్ల హైట్ వరకు మనకు ఆ వాటర్ సునామీ వేవ్ అనేది వస్తుంది. అక్కడ కోస్టల్ ఏరియాస్లో ఉన్న లైఫ్, ప్రాపర్టీ మొత్తం అంతా ముంచేస్తుంది. మీరు చూసే ఉంటారు. సో ఇది ఎర్త్క్వేక్స్ గురించి. థ్యాంక్ యూ.